ఇక తెలుగు రాష్ట్రాల్లో తాజా పరిణామాలలో కూడా ఒకసారి పరిశీలిద్దాం, జాతీయ స్థాయిలో కాకుండా. ఇక్కడ అనుదీప్ కటికాల, రఫీక్ అనేవాళ్ళు జనసేనాని మీద మరి బాడీ షేమింగ్ కానీ, మరి వ్యక్తిగతమైన విమర్శలు కానీ, నాగబాబు గారి అమ్మాయి మీద, ఒక పర్సనల్ భార్య గారి మీద, జనసేనాని భార్య గారి మీద ఇలా కొన్ని వ్యాఖ్యలు చేయటం వలన జనసేన నాయకులు, కార్యకర్తలు గోదావరి జిల్లాల్లో వాళ్ళ మీద కేసు వేయటం జరిగింది. ఆ కేసు మీద ఇమీడియట్గా మరి నార్త్ ఇండియాలో ఎక్కడో తలదాచుకున్నాడు, అంటే పారిపోతే తీసుకొచ్చి పట్టుకొచ్చి అరెస్ట్ చేశారు, జైలుకి కూడా పోయాడు, అంటే రిమాండ్. అలా ఇలాంటి సంఘటనలన్నీ మరి జరుగుతూ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా మరి వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఇంకొక సంఘటన గురించి పరిశీలిద్దాం. శరత్ ఉదయ్ అనే వ్యక్తి, వీడు హైదరాబాద్ బేస్డ్ స్టాండప్ కామెడియన్. ఇతను హైదరాబాద్లో చేస్తూ ఉంటాడు, బెంగళూరులో చేస్తూ ఉంటాడు స్టాండప్ కామెడీ. ఆ కామెడీలో వీడు ఏంటంటే మరి చంద్రబాబు నాయుడు గారిని, మరి అలిపిరి బ్లాస్ట్ గురించి, లోకేష్ బాబు బాడీ షేమింగ్ గురించి, పప్పు అనే వ్యాఖ్యలు గురించి, ఇలా అనేకమైన వ్యాఖ్యలతోటి కామెడీ కాసేపు నవ్వుకుంటారు ఎవరైనా కానీ. సహజంగా వెంటనే రియాక్ట్ అయ్యి వెళ్ళిపోయి కొట్టే పరిస్థితి 2 సంవత్సరాల క్రితం అంటే జగన్మోహన్ రెడ్డి పాలనలో వెళ్లి వాడిని ఇమీడియట్గా కొట్టే పరిస్థితి లేదు ఆ కాలంలో. అది మరి ఆ గ్రూపు ఏ గ్రూపో తెలియదు, వాళ్ళు దేరాన్ కెమెరా కాబట్టి అది వచ్చింది. తర్వాత ఎవరో చెప్పినట్టున్నారు, అతను తీసేసినట్టున్నారు. అయితే ఇప్పుడు బెంగళూరులో ఈ అవకాశం కోసం ఎవరో ఎదురు చూస్తూ ఉంటారు. అదే మరి బెంగళూరులో వాడు షో చేస్తూ ఉన్నాడు. షో చేస్తున్నప్పుడు అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు వెళ్ళారు క్లబ్కి వెళ్ళి కూర్చొని, వాడు షో మొదలు పెట్టంగానే వెళ్ళి స్టేజ్ మీదకి వెళ్ళి, ఎరా నువ్వు 2 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శించావు, లోకేష్ బాబు మీద విమర్శించావు అని నేను సారీ చెప్పానండి. అదే సారీ చెప్తే అయిపోతుందా? మరి తిరిగింది కదా. నువ్వు ఇంకొక 10 మందిని ఇట్లాగే లోకేష్ బాబు మీద, చంద్రబాబు నాయుడు గారి మీద ఇప్పుడు హైదరాబాద్ బేస్డ్గా, బెంగళూరు బేస్డ్గా ఒక 20-30 మంది స్టాండప్ కామెడీలను తయారు చేసి ఇలాంటి వ్యాఖ్యలే చేయిస్తే మరి అది యాక్సెప్టబుల్ అనే. తెలుగుదేశం పార్టీ ఒక సర్క్యులర్ కూడా ఇచ్చింది, ఇది ఇలాంటివన్నీ చేయబాకండి, అంటే పర్సనల్గా వెళ్ళి అటాక్. వాళ్ళు పర్సనల్గా అటాక్ చేయాలి, నిలదీశారు, తప్పేముంది దానిలో? అడగద్దా? ఏంట్రా అలా చేసావు, క్షమాపణ చెప్పని అడగొద్దా? వివరణ కోరద్దా? లీగల్ నోటీస్ పంపించాలా వాడికి?